చాలామంది ఏంటంటే ఒక కోర్ట్‌కొచ్చినప్పుడు ఆ కేస్ గెలిసిపోతే అక్కడితోటే అయిపోతుందని అనుకుంటారు. అందుకే ప్రెషర్ పెడతా ఉంటారు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్‌తో మేము గెలిచేస్తాము. మా కేస్ మాకు ఫేవర్‌గా వచ్చిందంటారు. మీరు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అఫిషియల్ కోర్ట్స్ అంటారు. లేదా లోయర్ కోర్ట్స్ అంటారు. హై కోర్ట్ అంటారు. సుప్రీం కోర్ట్ అంటారు. ఎందుకంటే ఒక కోర్ట్‌లో ఒక మనిషి గెలిసినప్పుడు అవతల పార్టీ ఓడిపోయినప్పుడు అక్కడితో అయిపోదు. జడ్జిమెంట్ తీసుకొనొచ్చి మీ ల్యాండ్ మీరు పొజిషన్‌లోకి తీసుకుందాము. లేతే మీరు ఇంకొక పెళ్లి చేసేసుకుందాము. లేకపోతే నాకు శిక్ష తప్పింది గదా! అంటే క్రిమినల్ కేసెస్‌లో శిక్ష తప్పిపోయింది గదా! సో, మనము ఇక్కడితోటి ఆగిపోతదని ఏమి ఉండదు. సో, ఏంటంటే మీ అపోజిట్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి రావాల్సిన జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్‌గా రానప్పుడు వాళ్ళ హైయ్యర్ కోర్ట్‌ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మీకు అది చాలామందికేంటంటే తెలియక లోయర్ కోర్ట్స్‌లోనే జడ్జిమెంట్‌లొచ్చేస్తే మా కేస్ అయిపోతది. ఈ కేస్ అయిపోతే ఒక టెన్షన్ పోతదంటారు. ప్రతి ఒక్కళ్ళ కోర్ట్‌కి ఎళ్ళే ముందు తెలుసుకోవాల్సిందేంటంటే, మీ ప్రాబ్లమ్ గురించి కోర్ట్‌లో కేసులు ఫైల్ చేయడం గురించి, ఫీజులు ఎంతైతాయి అనే దాని గురించి మాత్రమే కాకుండా, ఈ కేసుని ఎలా పరిష్కారం చేసుకోవాలి? పరిష్కారం చేసుకునే మార్గాలేంటి? పరిష్కారం చేసుకోకపోతే ఎన్ని సంవత్సరాలు మనం కోర్ట్ చుట్టూరు తిరగాలి? కోర్ట్ అనేది ఒక ప్లాట్‌ఫార్ము. అంటే ఇద్దరిని గూడా ఆ ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకొచ్చి అక్కడ సెటిల్ జేయడానికి అడ్వకేటు, పోలీసు వాళ్ళు తర్వాత పెద్ద మనుషులు కోర్ట్ గూడా ట్రై చేస్తా ఉంటది. ఏమనంటే వీళ్ళని ఏదో ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించి ఇక్కడితోటి వెళ్ళిపోవాలి. వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలని చెప్పేసేసి కోర్ట్ కూడా ఆలోచిస్తుంది. అందరి ఇన్వాల్వ్‌మెంట్ తోటి అదే చేయాలనుకుంటారు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఉంది. పోలీస్ వారికుంది, అడ్వకేట్స్‌కుంది, కోర్ట్స్‌కుంది, మీడియేషన్ సెంటర్స్ పెట్టారు. సో, ఇవన్నిటితోటి ఏంటంటే మీ పరిష్కారాన్ని శాశ్వతంగా పరిష్కరించుకోవాలనేసేసి ఒక అభిప్రాయంతోటి అది పెట్టారు. అది చాలామంది ఉపయోగించుకోవట్లేదు. అక్కడికెళ్తే ఏదో మమ్మల్ని కలిసి ఉండమంటారు. లేతే మమ్మల్ని ఇంత డబ్బులిచ్చేయమంటారు. కాబట్టి మేము మీడియేషన్‌కెళ్ళమని చాలామంది ముందుకేస్తూ ఉంటారు. మీడియేషన్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, అక్కడ మీరు పాజిబిలిటీస్ ఉంటే కలిసుండండి. లేదంటే కేసులు కొట్లాడుకోండి. లేదా విడిపోండి. విడిపోయినప్పుడు ఇంక థర్డ్ ఆప్షన్ వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. మీ ఇష్టం అని చెప్పేసేసి. అక్కడ 2 ఆప్షన్స్ కూడా అంటే మీడియేషన్ కలిసుండడానికి, విడిపోవడానికి మీరు ఇష్టపడనప్పుడు తర్వాత అప్పుడేమైతుంది థర్డ్ కోర్ట్‌కెళ్ళండంట. కోర్ట్‌కెళ్తే ఏమైతుంది 15 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ కోర్ట్‌లోనే జడ్జిమెంట్ అయిపోతుందా? ఒక హస్బెండ్ వైపు నుంచి రూ. 1,00,00,000 డిమాండ్ చేస్తుంది. నాకు నష్టపరిహారం కావాలి. లేతే నాకు శాశ్వత మనవర్తి కావాలి. నా పిల్లలకి నాకు ఒక ఇల్లు కావాలి. సెక్యూరిటీ కావాలి. కాబట్టి నాకింత ఒక రూ. 1,00,00,000 కావాలంటుంది. అప్పుడు లోయర్ కోర్ట్ ఏం చేస్తది? ఫ్యామిలీ కోర్ట్ ఏం చేస్తుంది? ఒక 20,00,000 గ్రాంట్ చేస్తుంది అనుకుందాం. ఆ 20,00,000 వాళ్ళకి ఇద్దరు పిల్లలుండి, భార్య పోషించాలి, పర్మనెంట్‌గా ఉండాలంటే ఆ 20,00,000 ఎట్లైనా సరిపోవు. అప్పుడేం చేస్తారు? వాళ్ళు హైకోర్ట్‌కి అప్రోచ్ అయితారు. సో, ఇక్కడితోనే అయిపోద్ది కదా అది. హైకోర్ట్‌కి అప్రోచ్ అయితది. హైకోర్ట్ పోనీ 5,00,000 10,00,000 చేయొచ్చు, ఎక్స్‌ట్రా చేయొచ్చు. లేదనుకుంటే లేకపోతే ఆ 20,00,000నే స్టాంప్ చేసి బ్యాక్ పంపించొచ్చు. అంతకంటే ఎక్కువ ఇవ్వలేము అతనికున్న ఇన్‌కమ్ సోర్సెస్ వల్ల అని చెప్పేసి. అప్పుడేమైతుంది? మళ్ళీ సుప్రీం కోర్ట్‌కెళ్ళొచ్చు. అలా ఎళ్ళిన కేసులు కూడా ఎన్నో సైటేషన్స్ అయినియి. అంటే ఎగ్జాంపుల్స్ జడ్జిమెంట్స్ అయినియి. అంటే ఈలోపు మీకు డిజర్షన్ వస్తుంది. డిజర్షన్ ఇన్ ద సెన్స్ ఎక్కువ రోజులు కలిసి ఉండలేదు కాబట్టి ఆహ్, రావచ్చు అనేసేసి డైవర్స్ చేసేయొచ్చు. అందులో ఒక అమ్మాయిలు డైవర్స్ ఇవ్వమంటారు. అబ్బాయిలేమో డైవర్స్ కావాలంటారు. కొంతమంది అబ్బాయిలు కూడా మేమివ్వము, మమ్మల్ని మోసం చేసింది, నా పరువు పోతుంది, లేకపోతే నేనింత నష్టపోయాను, ఆమె ఎందుకు హ్యాపీగా ఉండాలి, నాకు ఇంకొక పెళ్లి వద్దే వద్దు, సో నేను ఈ డైవర్స్ ఇవ్వను అని చెప్పేసేసి ఐదర్ ద సైడ్స్ మొండికేస్తా ఉంటారు. దానివల్ల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ మ్యాటర్‌లో ఎక్కువ ల్యాగ్ చేసుకోవడం వల్ల, ఎక్కువ సంవత్సరాలు కోర్టులెంబడి తిరగడం వల్ల ఎవ్వరు ఏది సాధించింది లేదు. పైగా నష్టపోయేదే ఎక్కువుంటది. ఎందుకంటే ప్రొఫెషనల్‌గా నష్టపోతారు. రెగ్యులర్‌గా కోర్ట్‌కి రావడం వల్ల. అంటే మంత్లీ 2, 3 టైమ్స్ 4, 5 కేసులున్నాయంటే కోర్ట్‌కి రావడం వల్ల ఏమైతుందంటే, మీరు రెగ్యులర్‌గా ప్రొఫెషన్‌లో కోర్ట్‌కి రావడం వల్ల కాన్సంట్రేట్ చేయలేరు. అది మెంటల్ టెన్షన్ ఉంటుంది. ఎట్లా అంటే సపోజ్ పొద్దున్న లేసి కోర్ట్‌కి వెళ్ళాలి, లేకపోతే అడ్వకేట్‌ని ఆఫీస్‌కెళ్ళాలి, ఈవినింగ్ ఆఫీస్‌కెళ్ళాలి. ఒక పక్కనే పర్సనల్ పనులుంటాయి, ఆఫీస్ పనులుంటాయి, లేకపోతే బిజినెస్ పనులుంటాయి. ఇవన్నిటి మధ్యన దీనికి టైం కేటాయించాలంటే ఇదొక టెన్షన్ ఉంటుంది, ఇదొకటుంటది. ఇంకా ఫిజికల్ స్ట్రెయిన్. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేసి జనరల్‌గా ఆ కోర్ట్‌లో ఏదుందో అక్కడ రావాల్సొస్తది. ఇన్ని రకాల ఇబ్బంది పడే బదులు కొంచెం తగ్గించుకొని ఆ మీడియేషన్‌కెళ్ళి సెటిల్‌మెంట్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకోటేంటంటే ఈ కోర్ట్‌లకి వెళ్ళడం వల్ల మధ్యలో పిల్లలుంటే పిల్లలు కూడా సఫర్ అయిపోతారు. చాలామందేంటంటే సెక్షన్‌ల గురించి అనాలిసిస్ చేయమని, లేతే ఏ సెక్షన్ దేనికి పనికొస్తుంది, ఏ సెక్షన్‌తో ఏ కేసులు వేయొచ్చు అనేసేసి చాలామంది అది మాత్రమే తెలుసుకోవాలనుకుంటారు. సో, మీరు
అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ కేసు ఏ సెక్షన్ కింద వస్తుంది, ఏ సెక్షన్ని పెడితే వీళ్ళు కేసు కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుందని, దట్ ఈస్ ద అడ్వకేట్ డ్యూటీ. సెక్షన్ల గురించి లేకపోతే ప్రొవిజన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది. అంటే నాలెడ్జ్ కోసం తెలుసుకోవచ్చు, కానీ మీ కేసు వేయడం కోసం ఈ సెక్షన్ గురించి వేయొచ్చు అంట కదా అని గూగుల్‌లో మీరు సెర్చ్ చేసుకొని, ఫోన్‌లో మీరు సెర్చ్ చేసుకొని వచ్చి అడ్వకేట్ దగ్గర చెప్పవలసిన అవసరం అయితే ఉండదు. మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే, ఏ కేసుకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఏ కేసుని ఎంత టైము కోర్టు తీసుకోకుంటే ఆ కేసు పరిచయంలోకి వస్తుంది, ఎంత పేషెన్సీ మనకు ఉండాలి, దానికి వెళ్ళే ముందు సెటిల్ చేసుకుంటే మంచిదా, లేదా రాజీ పడితే మంచిదా అని 2 మీరు ఆలోచించుకుని కోర్టుకి రావాలి తప్పిస్తే, కోర్టుకి వచ్చిన తర్వాత ఇంత టైంలో మాకు అయిపోవాలని ఒక టైం లిమిట్ పెట్టుకొని సో అడ్వకేట్‌ని మీరు ప్రెజర్ చేసి కోర్టుని ప్రెజర్ చేస్తే మీ పనులు ఏం కావు. ఎందుకంటే కోర్టుకి అందరూ సమానమే. అందరిది ఈక్వల్‌గా చూస్తది. ఎవరి పర్సనల్ రీజన్స్ కూడా కోర్ట్ యాక్సెప్ట్ చేయదు. ఈవెన్ బెడ్ పేషెంట్‌గా ఉన్నా కూడా క్రిమినల్ కేసెస్‌లో ఏంటంటే స్ట్రెచర్ మీద ఏసుకొని తీసుకొస్తారు. వీల్ చైర్‌లో తీసుకురావాలి. కోర్ట్‌కి ఎవరికి ఎగ్జామ్షన్ ఇవ్వదు. సో అందుకేంటంటే మీ పర్సనల్ రీజన్స్ పెట్టుకొని మాకు ఈ రీజన్స్ వల్ల మాకు తొందరగా అయిపోవాలంటే కేసులు ఏది కూడా ముందుకు రాదు. అలా అయిపోవాలంటే మీరేంటంటే కొంచెం ఈగో తగ్గించుకుని, లేకపోతే మనం ఏంటంటే అయిపోవాలనేసి ఒక సాఫ్ట్ కార్నర్ మీ మీద మీరు పెట్టుకుని ఆ కేసులు సెటిల్ చేసేసుకోవడము, లేతే కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే కాంప్రమైజ్ అవ్వడము. ఆల్వేస్ కాంప్రమైజ్ ఈజ్ ద గుడ్ ఫర్ బోత్ పార్టీస్. అలా కానప్పుడు సెటిల్మెంట్ చేసుకోండి. ఎందుకంటే కోర్ట్ అనేది ప్లాట్‌ఫార్మే. అలాంటప్పుడు మీరు కోర్ట్‌కి ఎందుకు ఏశారు, కోర్టులకి కేసులు ఎందుకు ఏశారు, మాకేదో వస్తదనే కదా. వస్తుంది, కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత రాదు. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. లేకపోతే ఎప్పుడు కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన టైం కంటే ముందు మాత్రం ఎప్పుడూ అవ్వదు. ఎప్పుడూ దానికి డబుల్ టైమ్ ఎక్స్‌ట్రానే అవుతుంది. ఎన్ని మీడియేషన్స్ వచ్చినా, రికన్సిలేషన్స్ వచ్చినా, ఆ తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ వచ్చినా డెఫినిట్‌గా ఏంటంటే ఆ కోర్ట్ తీసుకునే టైం కోర్ట్ తీసుకుంటుంది కాబట్టి మీరు ఆ టైం బార్ పెట్టుకొని కోర్టుకి రాకండి. అది తెలుసుకొని కోర్టులకి అప్రోచ్ అయితే మీకు టెన్షన్ ఉండదు. తర్వాత కోర్టుని గానీ, అడ్వకేట్‌ని గానీ, సిస్టమ్‌ని గానీ మీరు బ్లేమ్ చేసే అవసరం కూడా ఉండదు.